అండి అందరికి వెల్కమ్ టు మహారాష్ట్ర కోడలు వ్లాగ్స్. ఈరోజు మేము పోషమ్మ దగ్గర మొక్కుతున్నామండి. అందుకే ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందుగానే పిండి కలిపి పెట్టుకున్నానండి. అలాగే అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దీపాలు రెడీ చేసేసుకుందాం. మనకి 7 దీపాలు కావాలండి. అందుకే నేను ఇక్కడ 7 ఉండలుగా చేసుకున్నాను. ఇప్పుడు దీపాలుగా ఒత్తుకుందాం. ఇదిగోండి, దీపాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు వేడి అన్నంలోకి కొద్దిసేపు పెట్టుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం, ఆవిరి పైన ఉడుకుతుంది. అప్పటిలోపు మనము ఈ చపాతీ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది కదండి. ఇలా ఒకేసారి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి మనకి. ఇప్పుడు గారెల కోసం ప్రిపేర్ చేసుకుందామండి. నేను ముందుగా పప్పు నానబెట్టి ఇందులోకి తీసి పెట్టుకున్నాను. ఇలా టైం లేనప్పుడు మనం ఈజీగా ఇందులో గోధుమ పిండి వేసుకొని గారెలు చేసుకోవచ్చు, తొందర ఎప్పుడైనా ఉన్నప్పుడు. ఇప్పుడు అందులోకి కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఈ పప్పు దంచుకోవడానికి టైం లేనప్పుడు ఇలా పిండి కలిపి చేసుకుంటే తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. దీంట్లో మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనకి నూనె కూడా వేడెక్కేసింది. ఇప్పుడు ఇది అందులోకి వేసేసుకుందాం. మనం ముందు చేసుకున్న దీపాలు అన్నం మీద పెట్టాం కదండి, అవి కూడా ఆయిల్లో వేసి కొంచెం ఇలా వేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న గారెలు చేసుకుందాం. తెల్ల గారెలు కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు ఆయిల్లో వేయించేసుకుందాం. వెళ్ళి రావు దగ్గర आई
అంగడిదాకా మామూలు मामूली हाय ना सात हाय वाटतं ना मग पुढे कोंबडीला भूक नाही लागत. जांभूळ असले हे खण नाही करत मी करत गुरुवारी करते जर तू कुकुले नाही का भात नाही चालत आहे म्हणून भात खातच नाही कुकू कोंबडी भात नाही मला तर वाटते आयराचीच वाट पाहिजे मागच्या वर्षी मी हाताने खाल्ली खरंच लहान पोराच्याच हाताने खाल्ली खाली खाली टाकली का दहीवर सकाळपासून टाकतो पाणी काय होणार మా అత్తమ్మ పిల్లలు మా ఆడపడుచు అయిపోయింది అమ్మవారి దగ్గర. ఇప్పుడు ఇంటికి వెళ్తా బియ్య. పోచమ్మ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మొక్కుతున్నారండి. ఈ గుడి వేరే ఊర్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం వెళ్ళి మొక్కలేం కాబట్టి ఇంటి దగ్గరే మొక్కుతారు. అమావాస్య కంటే ఒక రోజు ముందు చేస్తారండి. ఇలా మా మొక్కు కంప్లీట్ అయిపోయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.